కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ తాళ్ళూరి నాగేశ్వరరావు హితశ్రీల సంపాదకత్వంలో వెలువడిన శతవసంతాల తెలుగు కథ కథా సంకలనం నుండి గాంభీర్యం. రచన శ్రీ పిలక గణపతి శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పిలక గణపతి శాస్త్రి గారు 1911-1983 సంవత్సరాల మధ్య జీవించారు. విద్వత్ కవులు, విమర్శకులు, పండితులు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాలను మధించి ఒక విశిష్టతను అలవరుచుకుని తెలుగు కథకు క్రొత్త అలంకరణను సమకూర్చారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలతో అనేక రసాత్మక కథలు రాశారు. వీరి కథలలో మన జాతి ఔన్నత్యం, సంప్రదాయాలు, ఆదర్శాలు, లలిత కళల ప్రాభవము సాక్షాత్కరిస్తాయి. కాల్పనిక సాహిత్య స్రష్ట, శైలి అలంకార శోభితం. ఆంధ్రపత్రికలో పనిచేసేవారు. వీరి రచనలు విశాల నేత్రాలు నవల, ప్రాచీన గాథాలహరి కథలు. ఇది ఎవరి విగ్రహం మల్లన్న? మల్లన్న ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అతనికి ఇంతవరకు రాజనర్తకి రంగనాయకి తన వెనక నిలబడినట్లే తెలియదు. అతడు తదేక ధ్యానంగా తన శిల్పంలో నిమగ్నుడైనాడు. తటాలను వెనక్కి తిరిగి రంగనాయకిని చూచి చకితుడై తన చిరుగుల ఉత్తరీయం ఉళ్లంతా కప్పుకుని చేతిలోని ఉలి కింద ఉంచకుండానే కంగారు పడుతూ యథాలాపంగా అబ్బే ఎవరిది కాదు అన్నాడు. ఇంతవరకు చెక్కిన తర్వాత ఎవరిది కాకపోవడం ఏమిటి? అయినా నీ కళ్ళకి ఎలాగ కనిపిస్తోందో చెప్పు చూద్దాము. కోతిలే ఉంది. నిజంగానే? నిజమే. కోతి మాత్రం కాదులే. అయితే ఆంజనేయ స్వామి వారా? కాదు. మరి ఎవరు చెప్పమా? దేవదాసి. అయితే నేను కోతినంటావా? మల్లన్న అట్లాగే తన విగ్రహం చెక్కుతూ నువ్వేదో అప్సరసను అనుకుంటున్నావు గాని నిజంగా కోతివే అని రెట్టించాడు. దీనితో ఆమెలోని పరిహాసభావం అంతా పటాపంచలైపోయింది. ఆ తర్వాత రంగనాయకి ఓహో, మాటలు బాగా నేర్చావే అని అతని కేసి చొరచొరా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి ఆ దగ్గరగానే ఉన్న నాగమూర్తి భవనం వైపు గబగబా నడిచి వెళ్ళింది. మల్లన్న ఆమె శరీర భంగిమలు గమనిస్తూ అలాగే శిల్పం మలుస్తున్నాడు. ఆమె మీద పడిన పుష్యమాసోదయ కాంతిలో ఆమె మొలనూలి మువ్వలు, కర్ణతాటంకాలు, కాలి అందెలు తళతళ మెరిశాయి. మల్లన్న ఆమె చెంచల శరీర భంగిమలు గమనిస్తూ మధ్య మధ్య తాను మరిచే శిల్పం కేసి నిదానంగా పరిశీలిస్తున్నాడు. శిల్పాచార్యుడు నాగమూర్తి భవనం చుట్టూరా ఉన్న ఉద్యానవనంలోని ఒక పొన్నతరువు నీడలో నిలబడి మల్లన్న ఉలితో ఒక విగ్రహం మలుస్తున్నాడు. అతని దృష్టి కనుచూపు మేరలో నడిచి వెడుతున్న రంగనాయకుని పరిశీలిస్తున్నది. అప్పుడే 2 గడియల పొద్దెక్కింది. అయినా మంచు కురవడం వల్ల ఆ పరిసరం అంతా పొగ కమ్మినట్లు దృశ్యాదృశ్యంగా భాషిస్తున్నది. మంచు బిందువులు అప్పుడప్పుడు చెట్ల ఆకుల మీద నుంచి జారి నేలపై రాలుతున్నాయి. దూరంగా ఒకచోట కొంతమంది పిల్లలు చలిమంట చుట్టూరా చేరి చలి కాగుతున్నారు. చలిమంట పైకి లేచిన కొద్దీ దూరంగా నృత్యం చేసే వారి నీడలన్నీ దగ్గరగా గుమికూడుతున్నాయి. ఆ చలిమంట వెలుగులకు మేలుకున్న పిట్టలు గూళ్లలో కలకల రావాలు చేస్తున్నాయి. మల్లన్న అలాగే కనపడినంత వరకు రంగనాయికని పరిశీలిస్తూ చెక్కడపు పని చేస్తున్నాడు. దూరంగా భవన ప్రాంగణంలో ఆచార్యునితో సంభాషిస్తున్నా రంగనాయకి వైఖరులతని శిల్ప విన్యాసాలకు సహకరిస్తూనే ఉన్నాయి. రంగనాయకి ప్రత్యక్షమయ్యేసరికి శిల్పాచార్యుని సర్వావయవాలు నేత్రాలై వికసించాయి. వస్తూనే రంగనాయకి ఒక వంకదానం పెట్టి ఆచార్యుడు పూర్తి చేసిన మేనకా విశ్వామిత్ర శిల్పం ఎంతో ఆశ్చర్యంగా పరిశీలించసాగింది. నాగమూర్తి సోగగా వంగిన ఆమె నేత్రాంబలాలు తిలకించాడు. శిల్పం చూస్తూ దాని విషయం గ్రహించిన ఆమె కపోలాలు ఎర్రబంతి పూరేకులు విరజమ్మాయి. ఆచార్యునికి ఇంచుమించుగా 45 ఏళ్లుండవచ్చును. అయినా ఆయన మంచి రూపసలాగే కనిపిస్తున్నాడు. బంగారు సరిగంచు పనిగల వంగపండు రంగు కాశ్మీర్ శాలువా కప్పుకున్న అతని శరీరఛాయ ఆ శాలువా కాంతులతో కలిసిపోతున్నది. మాట్లాడినప్పుడల్లా రత్నఖచ్చిత కుండలాల ఆయన కపోలాలపై కదులుతున్నాయి. తాంబూలం నములుతూ మధ్య మధ్యన ఆయన పండు తమలపాకుల ఈనెలు తీస్తున్నాడు.
ఒక చెక్క టక్కున కొరికి పెద్ద పెద్ద పెదవులపై ప్రసరించే చిరునవ్వుతో ఆయన మెల్లిగా అన్నాడు, రంగా, ఇవన్నీ ఎందుకో తెలుసునా? తెలియలేదు. అళియరాయల వారేమైనా కొత్త దేవాలయం కట్టిస్తున్నారా? కాదు. యాచమనాయనింగారు విఠలస్వామి గోపురం అలంకరింపచేసి ధనుర్మాసోత్సవం చేయిస్తున్నారు. అయితే మేళతాళాల సందడి బాగా ఉంటుందన్నమాట. ఆహా! అందులో నువ్వు కూడా ఉన్నావన్నమాటే. సరిగాని ఈ మేనకా విశ్వామిత్ర విగ్రహం బాగా నచ్చిందా? ఏమో, నాకేం తెలుసును? నేనెప్పుడైనా మేనకను చూశాను గనుకనా? నేను మాత్రం చూశానా రంగా? అబ్బో! చూడకే, చాలా మందినే చూశారు. చూడకపోతే అచ్చు పోసినట్లింత బాగా చెక్కగలరా? రంగనాయకి అసూయగా ఆచార్యుని వైపు ఒక క్రీకంటి చూపు చూసింది. అదేమిటి రంగా? నిజంగా నిన్నే మనసులో పెట్టుకుని నేనీ మేనకామూర్తి మలిచాను. నేనంతటి చక్కని చుక్కనా? నీవు సాక్షాత్తు ఆ మేనకవే. చాలండి మీ వేళాకోళాలు. వేళాకోళాలు కాదంటే నమ్మవు కదా! నువ్వు ముమ్మాటికీ మేనకవే. ఆచార్యుని చూపు రంగనాయకి అధర రక్తిమ వైపు తిరిగింది. ఆమె సిగ్గుతో తల వంచుకుని కాలి బ్రొటన వేలుతో నేలమీద వ్రాస్తూ మెల్లిగా ఎత్తి పొడిచింది. పోనీలెండి, నేను కోతిని మాత్రం కాను. నాకదే 10,000. అదేమిటి? నువ్వు కోతివని ఎవరన్నారు? రంగనాయకి తనకు మల్లన్నకు మధ్య జరిగిన సంభాషణకు బాగా చిలవలు పలవలు చేర్చి చెప్పింది. ఆచార్యునికి మల్లన్న మీద బాగా కోపం వచ్చింది. ఈ మధ్యన వీడి ధోరణి ఏమీ బాగాలేదు. నేనొకసారి పిలిచి కూకలేస్తాలే. అదంతా ఎందుకులేండి. ఏదో మీ దగ్గర విద్య నేర్చుకుని మీ పేరు నిలబడితే చాలండి. ఆ పిమ్మట రంగనాయకి తిరిగి వెళ్ళబోయింది. అవునులే, నేనింత కష్టపడి నీ విగ్రహం చెక్కినందుకు బహుమతి. నాగమూర్తి రంగనాయకి దగ్గరగా వచ్చి ఆమె చెక్కిలి ముద్దు పెట్టుకోబోయాడు. చాలండి మీ కోతి చేష్టలు అని రంగనాయకి అతన్ని తప్పించుకుని తుర్రుమని వీధిలోకి పారిపోయింది. ఆచార్యునికి ఆమె మాటల నిగూఢ వ్యంగ్యం సూటిగా గుండెల్లో నాటుకుంది. ధనుర్మాసోత్సవాలు బాగా దగ్గరపడ్డాయి. సంక్రమణ పుణ్యకాలానికి స్వామి ఆలయ గోపురాలంకారాలన్నీ పూర్తి అయిపోవాలి. ఆచార్యుని శిష్యులందరూ ఒక్కరొక్కరే తమకు అప్పగించిన ప్రత్యేక విగ్రహాలన్నీ పూర్తి చేసి ఆచార్యునికి అప్పగిస్తున్నారు. మల్లన్నకు అప్పగించిన వాటిలో 2-3 మూర్తులు ఇంకా పూర్తి కావలసే ఉన్నాయి. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆచార్యునికి ఈ విషయంలో ఆతృత ఎక్కువైంది. ఏదో తన పని తాను చేసుకుపోతున్నాడు కదా అని ఈ మధ్యన నాగమూర్తి అతని పని ఎంత జరిగిందో బాగా పరిశీలించలేదు. ఈ మల్లన్న తల్లిపోయిన దగ్గర నుంచి ఆచార్యునికి ఏదో ఆవేదన కలిగిస్తూనే ఉన్నాడు. మల్లన్న నాగమూర్తికి ఒక వేలు విడిచిన మేనల్లుడవుతాడు. వాళ్ళది చాలా సామాన్య సంసారం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయిన మల్లన్నకు ఆచార్యుడే సంరక్షకుడైనాడు. మల్లన్న చిన్నప్పుడు చిట్టి చిట్టి బొమ్మలు చేసి వాటితో ఆడుకునేవాడు. ఆచార్యుడు అతనిలో సునిశితమైన శిల్ప ప్రతిభ ఉన్నదని గ్రహించి అతనిని ఈ విద్యలో ప్రవేశపెట్టాడు. కానీ మొదటి నుంచి అతని శిల్ప పద్ధతి అదొక తరహాగా తయారైంది. నాగమూర్తి శిష్యులందరితోనూ శిల్పంలో సౌందర్యము, లాలిత్యము, సంప్రదాయము తూచా తప్పకుండా ఉండాలని నొక్కి చెబుతూ ఉండేవాడు. ఆ శిల్పాలన్నీ మార్దవపూర్ణమైన సౌందర్యంతో తొణికిసలాడుతూ ఉండాలని అతని పట్టుదల. ఎర్రన్న మొదలైన శిష్యులంతా విగ్రహాలన్నీ ఆయన చెప్పినట్టుగా అచ్చు పోసినట్లు తయారు చేసి ఇచ్చేవారు. వేషభాషల దగ్గర నుంచి వారు నాగమూర్తిని అనుకరించేవారు. ఆత్మస్తోత్ర పాఠాలలో ఉన్న ఆ శిల్పాలు చూసి ఆచార్యుడు మురిసిపోతూ ఉండేవాడు. కానీ మల్లన్న బాణి అంతా అతనికి ఏదో వికారంగా తన శిల్పాలను వేళాకోళం చేస్తున్నట్టుగా ఉండేది. ఆచార్యుడు తన భవన ప్రాకారంలో ఎక్కడా అసౌందర్యం గాని, అమంగళ ఛాయ గాని, విషాద నిశ్వాసం గాని చొరకుండా అతి జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఎక్కడైనా ఒక్క కాకిపిల్ల కూసినా అతని శృతి కుహరాలలో శూలంతో పొడిచినట్లుండేది. సకృత్తుగానైనా దౌర్భాగ్యంతో అల్లాడే దరిద్రుడు కనిపిస్తే అతడు దూరదూరంగా తప్పుకుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకునేవాడు. ఎల్లప్పుడూ పాము కుబుసాల వంటి సరిగొంచు వలువలు, ఉత్తరీయాలు ధరించి వాటి భారానికే అలసిపోయి ఉస్సురుస్సురంటూ ఉండేవాడు. అతని స్వాప్నిక శిల్ప జగత్తులో వారసుందరి సౌందర్యం ఉయ్యారంగా నృత్యం చేస్తూ కళ్ళలో కలిసిపోయేది. ఆ వారకాంతల పాదకింకిణి మంధరనాదం అతని అంతరాంతరాల్లో వీణా నిక్కోణనంలా మ్రోగి రాగ ప్రవాహాలతో వెల్లి విరిసేది. నాగమూర్తి మధ్యాహ్నం భోజనం చేసి తాంబూలు సేవ చేసి హంసతూలికా తల్పం మీద మేనువాల్చి కొంచెంసేపు విశ్రమించాడు. తిరిగి లేచేసరికి మధ్యాహ్నం 3 ఝాములు తిరిగింది. నాగమూర్తి బద్ధకంతో, జోగే కళ్లతో శీతాకాలం ఎండలో చలి కాగుతున్నట్లు నిశ్చలంగా నెచ్చిన పూల తీగల వైపు
పొన్న తరువుల వైపు, నీడల్లో కలిసిపోతున్న నీరెండ వైపు చూస్తూ 2-3 సార్లు ఆవలించి చిటికలు వేశాడు. అంతలో లోపలికి నిశ్శబ్దంగా వచ్చి నిలిచిన ఎర్రన్న అతని భావనా ప్రవాహానికి అడ్డు తగిలాడు. ఏమి ఎర్రన్నా, పనంతా అయిపోయినట్లేనా? ఆ, అన్నీ అయినట్లే. ఇంకా మల్లన్న 1-2 మూర్తులకు నగిషి పని చెయ్యాలనుకుంటాను. ఆచార్యునికి చిరాకు తలకెక్కింది. ఒరే, తెల్లారితే ముహూర్తం గదా, ఇన్నాళ్ళ నుంచి వీడేమి చేస్తున్నట్టు? రంగనాయకి ఎన్నడూ ఎర్రన్న శిల్పాల దగ్గరికి రానైనా రాలేదు. అందుచేత ఇప్పుడు అతనికి ఒక అవకాశం దొరికింది. ఆ లోపలి కోపంతో చల్లగా అంటించాడు. ఏమోనండి, ఏం చేస్తున్నాడో? అస్తమానము ఏవో రాళ్లు మలుస్తూనే ఉన్నట్టుంటాడు మరి. నాగమూర్తి ముఖం దుమదుమలాడింది. ఎర్రన్న ఆ విషయం కనిపెట్టకపోలేదు. ఒరేయ్ ఎర్రన్న, పద, పని ఎంతవరకైందో చూద్దాము. ఇద్దరూ నడిచి వెళ్లి మల్లన్న శిల్పాలు మలుస్తున్న పొన్న చెట్టు నీడకి చేరుకున్నారు. ఆచార్యుడు అతడి చెక్కిన శిల్పాలన్నీ చూసి ప్రస్తుతం మల్లన్న మలుస్తున్న విగ్రహం దగ్గర నిల్చున్నాడు. మల్లన్న తన తన్మయతలో వెనకాల నిల్చున్న గురు శిష్యులిద్దరినీ గమనించనేలేదు. హఠాత్తుగా అతనికి ఈ క్రింది మాటలు ముళ్ళలా గుచ్చుకున్నాయి. ఒరేయ్ మల్లన్న, ఇదేమిట్రా ఈ వంకర టెంకర బొమ్మ? మల్లన్న మేనమామ ముఖవైఖరి చూసి కంగారు పడిపోయాడు. ఉలితో సహా అతని దుర్బల శరీరము, సన్నని వేళ్లు ఒక్కసారిగా ఉణికాయి. ఇదిగో అంతా అయిపోయింది, ఈ సాయంత్రంతో పూర్తయిపోయినట్లే. అయితే మాత్రం ఈ దిష్టిబొమ్మలు నేనేం చేసుకోను? యాచమనాయనం గారి దగ్గర నాకు మాట దక్కనియవురా? నేనేం చేశాను? ఇంకా ఏం చేశానంటావేమిటి? నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకున్నాను. చూసి చూసి చివరికి పేడబొమ్మల బాణి మొదలుపెట్టేవేమిట్రా? మల్లన్నకు తన సహాధ్యాయి ఎదురు జరిగిన అవమానం మరీ దుర్భరమైపోయింది. ఎర్రన్న అతనికేసి చూడు నా తడాక అన్నట్టు చూశాడు. మల్లన్నకిది మరి ఒక బాకుపోటయింది. ఇంక ఊరుకోలేక మల్లన్న మూతి బిగించి బెంకంగా, పేడబొమ్మల బాణి ఏమిటి? ఏదో నాకు తోచినట్లు చెక్కాను అన్నాడు. నీకు తోచినట్లు చెక్కడమేమిట్రా? నేను చెప్పినట్లు చెయ్యాలి గాని. మల్లన్న ముఖం బాగా ఎర్రబడింది. మళ్ళీ నాగమూర్తి అందుకున్నాడు. నీ తోటి వాళ్ళు ఎర్రన్నా ఎవళ్ళన్నా ఇలాగే చేశారురా? నీకింకా జ్ఞానం ఎప్పటికొస్తుందిరా? ఆ బాణీ నా వల్ల కాదు, నేనా విధంగా చెయ్యలేను. ఒరే, ఇన్నాళ్లకి ఇది చేత కాకపోతే ఇక లాభం లేదు. ఇదంతా కట్టిపెట్టి మీ నాన్నలాగా గ్రామ పౌరోహిత్యం ప్రారంభించు. అది మీ కులవృత్తే. మల్లన్న లోపల కోపం పైకి కనపడనీయకుండా ఎర్రన్న కేసు చూస్తూ అన్నాడు. ఏదో పనిలేని వాళ్ళం, ఏం చేస్తాం? మా నాన్నగారు గ్రామ పౌరోహిత్యం చేసినా ఎన్నడూ భోగం వాళ్ల వెనకాల పడి తాళం మాత్రం వేయలేదులే. నాగమూర్తికి తన తండ్రి విజయనగర వేశ్యలకు గొల్లకలాపాలు, భామకలాపాలు నేర్పి అళియ రామరాయ చక్రవర్తి ఆదరం పొంది అగ్రహారం సంపాదించిన విషయం తటాలను జ్ఞాపకం వచ్చింది. దానితో అతని కళ్ళు చెండ్రనిప్పులయ్యాయి. ఇక ఉండబట్టలేక, ఛీ దౌర్భాగ్యుడా, నా ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెడతావురా? పో, నా ఇంట్లోంచి లేచిపో. అంతటితో ఊరుకోక మల్లన్న చెక్కే విగ్రహాన్ని కాలికొద్దీ ఒక్క తాపు తన్నాడు. అసలు ఆ తాపు మల్లన్నకు తగలవలసిందే. కాని మల్లన్న కొంచెం తప్పించుకోవడం చేత అది విగ్రహానికి తగిలింది. ఎర్రన్న నిర్ఘాంతపోయినట్లు చూస్తూ నిలబడిపోయాడు. మల్లన్న కన్నీళ్లతో చెరచెరా ఆ భవనావరణం దాటి వెళ్ళిపోయాడు. మల్లన్న వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటి వరకు నాగమూర్తిని పలకరించడానికి కూడా ఎవరికీ సాహసం కలగలేదు. కోపం వస్తే ఆయనకింక ఒళ్ళు తెలియదు. కానీ కొంతసేపటికి అదంతా తాటాకుల మంటలా చల్లారిపోతుంది. ఇప్పుడు అలాగే జరిగింది. తీరా భోజనాల వేళ మల్లన్న తన పక్కన కనబడకపోయేసరికి అతనికి బాగా పశ్చాత్తాపం కలిగింది. ఆ మర్నాడు ఎల్లాగో అలాగా ధనుర్మాసోత్సవము, గోపురాలంకారము అన్నీ జరిగిపోయాయి గాని ఆచార్యుని ముఖాన కత్తివాటు వేసిన నెత్తురుచుక్కలేదు. ఆ వేళ కూడా మల్లన్న ఇంటికి రాలేదు. ఇంకా ఆ తర్వాత ఆయనకి ఏమీ తోచక విజయనగరం అంతా వెతకవలసిందని శిష్యులందరినీ పంపించాడు. వారు విజయనగర వీధులు, ఆ పైన సందులు గొంతులు అన్నీ వెతికారు. ఎక్కడా మల్లన్న జాడ తెలియలేదు. తొందరపడి ఏదైనా అఘాయిత్యం పని చేశాడేమోనని నాగమూర్తికి కంగారు పట్టుకుంది. ఆచార్యుని భార్య మల్లన్నని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేసింది. పండుగ రోజుల్లో మల్లన్న ఇంట్లో లేకపోవడం వల్ల ఆమెకు మతిపోయినట్లయింది. మంచి మంచి బట్టలు అవి ఇచ్చినా మల్లన్న అవి అతి పొదుపుగా వాడుకుని సామాన్యంగా చిరుగులు బట్టలే కట్టుకుంటూ ఉండేవాడు. మల్లన్న ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నాడోనని నాగమూర్తి లోపల బాగా బాధపడ్డాడు. చివరికి ఒకనాడు మల్లన్న వార్త చూచాయిగా తెలిసింది. రాజధాని నగరానికి సమీపంగా ఉన్న ఒక పల్లెటూళ్ళలో మల్లన్న ఉన్నాడని, అక్కడ అతను పిల్లల బొమ్మలు, చిన్న చిన్న విగ్రహాలు చేసి అమ్ముకుని జీవయాత్ర సాగిస్తున్నాడని ఒక వార్త వచ్చింది. వెంటనే నాగమూర్తి ఎర్రన్నను పిలిచి అతన్ని ఇంటికి తీసుకురమ్మని పంపించాడు. కానీ మల్లన్న అతనితో
ఇంకా విద్యానగరం రాదలుచుకోలేదని ముక్తసరిగా చెప్పి పంపించేశాడు. ఆపై ఆచార్యుడే ఒక మేనా ఎక్కి మల్లన్న ఉన్న గ్రామానికే వెళ్ళాడు. కానీ వెళ్ళిన మరునాడు సాయంత్రానికే నాగమూర్తి మేనా తిరిగి వచ్చేసింది. మేనా లోపల నాగమూర్తి జ్వరంతో మూలుగుతున్నాడు. ఆయన్ని జాగ్రత్తగా తీసుకువెళ్లి లోపల పడుకోబెట్టారు. భార్య వచ్చి మల్లన్న మాట అడిగింది. ఆచార్యుడు జ్వరంతో మూలుగుతూ మల్లన్న రానన్నాడని ఆమెతో చెప్పాడు. ఆమె ఆ వార్త విని నిర్ఘాంతపోయింది. నాగమూర్తి వెడితే మల్లన్న రాకపోడని ఆమె అనుకుంది. పైగా నాగమూర్తి పుట్టెడు జ్వరంతో తిరిగొచ్చాడు. ఆమె దీనితో ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. క్రమంగా జ్వరం ఎక్కువైపోయింది. జ్వరం తగిలిన 3వ నాటి రాత్రి ఆచార్యునికి ఇక వంటి మీద స్పృహ లేనట్లే కనిపించింది. ఆ స్థితిలో ఆచార్యునికి ప్రయాణ వృత్తాంతం అంతా మళ్లీ కళ్లకు కట్టినట్టు కనిపించింది. మల్లన్న నివసించేది చాలా కుగ్రామం. అతడు ఉన్న గృహానికి ఇరుగు పొరుగునున్న వాళ్లంతా చాలా సామాన్య సంసారులు. మల్లన్నది ఒక పూరి ఇల్లు. నాగమూర్తి అక్కడికి చేరుకునేసరికే సూర్యాస్తమానం అయ్యింది. ఆ ఇంట్లో 2 గదులున్నాయి. ఒకదానిలో మల్లన్న స్వయంపాకం చేసుకుంటున్నాడు. రెండవ దానిలో తన బొమ్మలన్నీ పెట్టుకున్నాడు. ఆ పరిసరము, ఆ ఇల్లు చూసేసరికే ఆచార్యునికి ఒళ్లంతా జలధరించింది. మల్లన్న ఉన్నదానిలో నాగమూర్తికి ఏమీ లోటు చెయ్యలేదు. చాలా ఆప్యాయంగానే ఆదరించాడు. ఆచార్యుడతని శిల్పాలు చూద్దామని ఆ 2వ గదిలోకి వెళ్ళాడు. కాని అంతా అంధకార బంధురంగా ఉంది. అక్కడ కూడా చిన్న బొమ్మలు కొన్ని అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మల్లన్న దీపం వెలిగించుకుని వస్తానని వంటగదిలోకి వెళ్ళాడు. ఆచార్యుని ఎదురుగా ఒక పెద్ద విగ్రహం కనపడింది. కాని ఆ చీకటిలో అది చాలా అస్పష్టంగా ఉంది. ఇంతలో ఒక ప్రమిదలో దీపం వెలిగించి తీసుకుని వచ్చి మల్లన్న మెల్లిగా ఆ విగ్రహం ఎదుట ఉంచాడు. ఆచార్యుడు ఆ విగ్రహం అంతా జాగ్రత్తగా పరిశీలించాడు. ఒక్కసారిగా అతనికి ముచ్చెమటలు పోశాయి. హృదయానికి ఒక వజ్రఘాతం తగిలినట్లయింది. అది ఒక భయంకరమైన భిక్షుక స్త్రీ విగ్రహం. ఆ దీనురాలు మశూచికంతో మరణవేదన పడుతున్న తన శిశువునెత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటోంది. ఆ శిశువు శరీరం ఆనవాలైనా లేకుండా ఒళ్లంతా ఒత్తుగా మశూచికం పోసింది. తల్లి ఆరోగ్యంగానే ఉంది. అయినా ఆమె అపారమైన మాతృప్రేమతో ఆ శిశువును తన హృదయానికి హత్తుకుని విచారంగా ఆ శిశువు కళ్ళలోకి చూస్తున్నది. అది చూసి చూడ్డంతోనే ఆచార్యుని హృదయంలో అసహ్యభావము, భయము ఒకదానితో ఒకటి పెనవేసుకుని నృత్యం చేస్తూ ఊవెత్తిగా పొంగాయి. ఆ తర్వాత మరి అతను ఆ విగ్రహం కేసి చూడలేకపోయాడు. భయం చేత అతని కాళ్ళు ఉణికాయి. ఆ భయోద్వేగంతో అతడక్కడ నిలబడలేకపోయాడు. ఇక్కడికి రాగానే మొదట మల్లన్నని తిరిగి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మల్లన్న తరువాతెప్పుడైనా వస్తానని మర్యాదగా చెప్పి తప్పించుకున్నాడు. వెళ్ళేటప్పుడు నాగమూర్తి మళ్లీ అతన్ని రమ్మని అడుగుదామనుకున్నాడు. కాని మరి అతనికి ఆ మాటే జ్ఞాపకం రాలేదు. మేనాయకని కొంతసేపటికే అతనికి పులకరం వచ్చినట్లయింది. క్రమంగా అది జ్వరంగా మారిపోయింది. జ్వరం వచ్చిన 3వ నాటి రాత్రి కూడా ఆ విగ్రహం అతని కళ్ళ ఎదురుగా నిలబడినట్టు కనపడింది. అతడు భయపడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రంతా భయంకరంగా కలవరిస్తూనే ఉన్నాడు. ఆ మర్నాడు యథాప్రకారంగా వైద్యులొచ్చి అతడి నాడి పరీక్ష చేశారు. వారు అనుమానించినట్లే అయింది. నాగమూర్తి ఒంటి మీద, ముఖం మీద మశూచికం చిహ్నాలు కనపడ్డాయి. ఆ రాత్రికి అది మశూచికమేనని స్థిరపడిపోయింది. మశూచికం అనే మాట అనేసరికి ఆచార్యుని మనసులో జ్వలిస్తున్న జీవితాశాజ్యోతి కాస్త అంతరించిపోయింది. అతనికి జీవించాలనే కోరికే కలగలేదు. అతడు మంచి రూపసి కావడం చేత చిన్నప్పటి నుంచి ఈ వ్యాధి అంటేనే అతనికి విపరీత భయం. ఏ దురంత వ్యాధి వచ్చినా అతడింతగా భయపడి ఉండకపోను. జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఎక్కడా లోపం లేని శరీర సౌందర్యం ఆరాధించి అన్వేషించే అతనికి వికృత శరీరంలో జీవించడం కంటే అలాగే మరణించడమే మంచిదనిపించింది. తనకి ఈ భయంకర వ్యాధి ఎందుకు రావాలి? ఒకవేళ మల్లన్న పూరి పక్కన ఎవరికైనా మశూచికం పోసిందేమో? అతడనేక విధాలుగా ఆలోచించాడు. అతనికి ఏ ప్రశ్నకీ ప్రత్యుత్తరం దొరకలేదు. చివరికి విధి విధానం అజ్ఞేయమని అతడు సమాధానపడ్డాడు. క్రమంగా ఆనాటికానాడు మశూచికం ఎక్కువై అతని శరీరం అంతా అందవికారంగా తయారైంది. అతని పరిస్థితి చూచి వైద్యులు కూడా భయపడ్డారు. ఆనాడే మల్లన్నకు కబురు వెళ్ళింది. మల్లన్న వచ్చేసరికి వ్యాధి చాలా ముమ్మరంగా ఉంది. నాగమూర్తికి మల్లన్న వచ్చిన సంగతి తెలియదు. మల్లన్న ఎన్నడూ మశూచికం పడలేదు. మేనత్త వద్దని ఎంత బ్రతిమాలినా వినక అతడు ఆచార్యుని చెయ్యి విడవకుండా అహోరాత్రాలు పరిచర్య చేశాడు. అప్పుడప్పుడు ఆ స్పృహలేని స్థితిలోనే నాగమూర్తి ఎవరికో చేతులు జోడించి నమస్కరించి లోపల ఏదో కొడుక్కునేవాడు. వైద్యులు చూచి బాగా సంధించినదని, వ్యాధి చెయ్యి దాటిపోతున్నదని నిశ్చయించారు. ఆనాటి రాత్రి గడవడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అతి కష్టం మీద రాత్రి గడిచింది.
మరునాడు అరుణోదయం వైద్యుల మనస్సులలో ఆశోదయం ఒక్కసారిగా జరిగాయి. మల్లన్న ఆచార్యుని కేసి నిశ్చలంగా పరిశీలించాడు. ఆచార్యుడు మెల్లిగా కళ్ళు తెరిచాడు. క్రమంగా వైద్యులకు ధైర్యం కలిగింది. మల్లన్న అతని దృష్టికి ఎదురుగా జరిగి కూర్చున్నాడు. నాగమూర్తి అతని వైపు కొంతసేపు చూసి, మల్లన్నా, వచ్చావురా నాయనా. మల్లన్న సంతోషంతో మరీ దగ్గరగా జరిగాడు. ఆచార్యుడు ఒక్క నిట్టూర్పు విడిచి, మల్లన్నా, ఇంతకాలానికి ఈ శిల్ప విద్య లోతు తెలుసుకున్నానురా. మల్లన్న ఈ మాటకు కూడా సమాధానం చెప్పలేదు. అలాగే ఆచార్యుని వైపు చూస్తున్న అతని రెండు కళ్ళల్లోనూ రెండు బాష్పకణాలు నిలిచాయి. మీరింతవరకు గాంభీర్యం కథ విన్నారు. రచన స్వర్గీయ పిలక గణపతి శాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి